ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు, నువ్వు కేవలం రింగ్ను ఆధారంగా చేసుకుని వీరుని నిందిస్తున్నావు. ప్రతిసారి వీరుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా, లేక ఇషిక చెప్పిందే నిజమా? కారణం ఉంది సార్. అతని కుటుంబానికి శత్రువు. ఆ విషయం అయితే నేను నిరూపించలేను, కానీ అమ్మాయిల విషయంలో ఇలా జరగడానికి మాత్రం ఇతని హస్తం ఉంది. ఆ రింగు తన చేతికుండటం నేను చాలాసార్లు చూశాను. ఇది తనది కాకపోతే తన రింగు చూపించమనండి. ఏంటండి మీరేం మాట్లాడరే? మీరేం చేయలేదని చెప్పండి. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? రింగ్ ఏదండి? మీ రింగ్ కనిపించలేదన్నారు. అంటే గంగ చెప్తుంది నిజమా? అసలు మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను చూడండి. Take it, bro. టేక్ ఇట్ బ్రో. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నాది. మన కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అత్తయ్య గారు మన ఇద్దరి కోసం చేయించారు. నాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు, సో పెట్టుకోలేదు. నీ టెన్షన్ చూస్తుంటే ఇది నీకు ఇప్పుడు చాలా అవసరం అనిపించింది, అందుకే ఇస్తున్నాను. తీసుకో బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఇష్క. ఏంటి అని క్వశ్చన్ చేస్తుందా? డోంట్ వరీ బ్రో, నేను నిన్నేమీ అడగను. తెలిసే టైంకి అన్నీ తెలుస్తాయి. అవతల మావయ్య గారు వెయిట్ చేస్తున్నారు, పద వెళ్దాం. చివరికి నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు ప్రీతి? అది కాదండి నా ఉద్దేశం. ఇల్లరికం అల్లుండనే కదా మీ అందరికీ నేనంటే చిన్న చూపు. వీరు అలా మాట్లాడుకో. ఇంకెలా మాట్లాడమంటారు అత్తయ్య గారు? నా మీద ఇలాంటి నింద వేయడం గంగకేం కొత్త కాదు. ప్రతిసారి నా చెల్లెల్లాంటిది, పోనీలే ఏదో తెలియనితనం వదిలేశాను. కానీ ఇప్పుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నానని అతి పెద్ద నింద వేస్తుంది. దీన్ని కూడా లైట్ తీసుకోమంటారా? చెప్పండి. వీరు, గంగేదో పొరపాటు పడింది, నువ్వేం మనసులో పెట్టుకోకు. అక్కర్లేదు నాన్న. ఎవరు ఎవరికి ఎలాంటి సంజాయిషి ఇవ్వనక్కర్లేదు. ఆయన చెప్పింది నిజమే. ఆయన ఇల్లరికపు అల్లుడిగా ఉండడం వల్లే కదా ఈ అవమానాలన్నీ. నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇలాంటి అవమానాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే
మేము ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. పదండి. ప్రీతి, ఏంటమ్మా ఈ ఆవేశం? తొందరపడకు. ఎవరో ఏదో అన్నారని నీ ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోతావా? ఇది నా ఇల్లు కాదమ్మా. నా భర్త ఎక్కడుంటే అదే నా ఇల్లు. తనకి గౌరవం లేని చోట నేనుండలేను. ప్రీతి, గంగ తరపున నేను సారీ చెప్తున్నాను. వీరు, ఐఎమ్ సారీ. నువ్వెందుకన్నయ్యా సారీ చెప్తున్నావు? మీ ఇద్దరు పెళ్లి విషయంలో నేను ఆయన్ని కూడా ఎదిరించాను. పారుకి సపోర్ట్ చేస్తున్నారని ఆయనతో కొన్ని రోజులు మాట్లాడలేదు. తన కోసం నేను ఇంత చేస్తే తను చివరికి నా భర్త మీద నిందలేసింది. చాలు, ఇంతకు మించి మేము అవమానాలు భరించలేము. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా గంగా? చివరికి నువ్వు అనుకున్నదే జరిగిందిగా. వీరు బ్రో ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నాడు. నెక్స్ట్ నన్ను కూడా పంపించేస్తావు. అదే కదా నీ టార్గెట్? అంతవరకు ఎందుకు, నేను కూడా ఇప్పుడే వెళ్ళిపోతాను. Hey, Gopi. No, don't go. Wait. Please. Hey, Ganga, what is this? All problems because of you. Sister, tell me please. అయిపోయింది ఇందుమతి. ఈ ఇంటికి వినాశకాలం దాపురిచ్చింది. దరిద్ర దేవత ఈ గంగ రూపంలో ఈ ఇంటిని పట్టి పీడిస్తోంది. అందర్నీ ఇంటి నుంచి గెంటేసి తనొక్కతే ఇంటిని ఏలాలనుకుంటోంది. ఈ రోజు ఇంటి కోడల్ని అల్లుణ్ణి వెళ్ళగొడుతోంది. రేపు మనవంతు వస్తుందండి. అమ్మగారు, ఇది మీ ఇల్లు. మధ్యలో వచ్చిన దాన్ని నేను ఇంటి కోడల్ని బయటకు పంపించాలని ఎందుకు అనుకుంటాను? ఈ ఇంటి ఉప్పు తిన్న మనిషిగా ఈ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. అంతకు మించి నాలో ఏ కుట్రలు కుతంత్రాలు లేవు. నా కారణంగా మీరు బాధపడకూడదు. ఎవరు ఇల్లు వదిలి వెళ్ళకూడదు. నన్ను క్షమించండి. నాదే పొరపాటు. ఇంకెప్పుడు మీతో ఇలా ప్రవర్తించను.